తిరుపతిలో వినాయక నిమజ్జనం వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వినాయక సాగర్లో భారీ ఘననాథులు నిమజ్జనం చేస్తున్నారు. భారీ క్రేన్లు ఏర్పాటు చేసి గణేష్ విగ్రహాలను నీళ్లలో నిమజ్జనం చేస్తున్నారు. పోలీసులు అధికారులు గట్టి చర్యలు తీసుకున్నారు. ఎక్కడ చూసినా భారీ గణనాథులు ఊరేగింపు కోలాహలంగా జరుగుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. 3 రోజుల నుంచి కూడా తిరుపతిలో జరిగినటువంటి వినాయక చవితి వేడుకలకు సంబంధించి ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున విగ్రహాలన్నీ కూడా ఏదైతే వినాయక సాగర్కి తరలి వస్తున్నాయి. ఇప్పటికే కూడా అంటే తిరుపతి పోలీసులు అదేవిధంగానే వినాయక స్వామికి సంబంధించిన కమిటీ ఇప్పటికే కూడా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. తిరుపతిలో వినాయక సాగర్ వద్ద ప్రస్తుతానికి మనం చూసినట్లయితే కన్నా పెద్ద ఎత్తున గత 2 రోజుల నుంచి కూడా మొదటి రోజు ఇళ్లలో పెట్టుకున్నటువంటి విగ్రహాలన్నీ కూడా పెద్ద ఎత్తున తిరుపతికి చేరుకున్న తర్వాత రావడం జరిగింది. ప్రధానంగా తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు గారు కూడా ఇక్కడికి వచ్చి మొత్తం కూడా వినాయక సాగర్ వద్ద ఉన్న పరిస్థితుల్ని ఏర్పాటు చేస్తున్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఏర్పాట్లు చేసుకోగలిగింది, విగ్రహాలు ఎక్కడ? ఈరోజు తిరుపతి పట్టణంలో వినాయక నిమగ్నం 3వ రోజున అట్టహాసంగా కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించిన వినాయకుడిని ఈరోజు 3వ రోజు నిమగ్నం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఒక్క నిమగ్నం కార్యక్రమం చిన్న ఇంట్లో పూజించిన వినాయకుడు మట్టి విగ్రహాలతో అన్నిటి కూడా కుటుంబ సమేతంగా వచ్చి నిమగ్నం చేస్తున్నారు. పెద్ద పెద్ద కోడళ్ళలో యువకులు మహిళలు అందరూ కూడా కలిసి పెద్దలతో కలిసిన కోడళ్ళలో పెద్ద విగ్రహాలు కూడా తీసుకురావడం, ఒకటి తర్వాత ఒకటి తీసుకొచ్చి క్రేన్లతో నిమగ్నం చేయడం చాలా సంతోషంగా ఉంది. అధికారులందరూ నిమగ్నం వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు మమేకమై ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా, అందరి కూడా అందుబాటులో ఇబ్బందులు లేకుండా వినాయక నిమగ్నం చాలా వినాయకుడు చేసుకున్న పూజించిన పుణ్యం బాగా జరుగుతుంది అనేసి కూడా. టోటల్ ఎన్ని రోజులు ఇక్కడ ఈ నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు ఉంటాయి, కంటిన్యూ అవుతాయి? వినాయకుడు పూజించిన మొదటి రోజు కూడా చాలామంది భక్తులు వినాయకుడిని చేయడం జరిగింది. ఇది 3వ రోజు చేరింది. 11వ రోజు వరకు ఇక్కడ ఈ వినాయక నిమగ్న కార్యక్రమం ఈ వినాయక సాగర్ సరోవర్లో నిమగ్నం జరుగుతుంది. తిరుపతి భక్తులందరూ కూడా ఈ 11వ రోజు లోపల పూజించిన వినాయక స్వామిని ఇక్కడ వినాయక సాగర్లో నిమగ్నం చేయాలని కూడా తెలియజేసుకుంటూ కోరుకుంటున్నా. చూసినట్లయితే కన్నా ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా చోటు చేసుకోవడం జరిగింది. ఈసారి తిరుపతిలో అత్యంత వైభవంగా వినాయక నిమజ్జనం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మంచినీళ్ళ కొలంలో తెలుగు గంగతో నింపినటువంటి సరస్సులో ఈరోజు దాదాపు కొన్ని వేల విగ్రహాలు నిమజ్జనానికి వస్తున్నాయి. ఒక మంచి వాతావరణం, మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని చెప్పే ఒక మంచి ఆలోచన ప్రజల్లో రోజు రోజుకు పెరుగుతోంది. దాన్ని వినాయక నిమజ్జన కమిటీ తరఫున మేము స్వాగతిస్తున్నాం. రాబో రోజుల్లో ఈ కమిటీకి సహాయ సహకారాలు ఇచ్చినటువంటి అన్ని విభాగాల అధికారులకి ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు 7వ తేదీ మొదలైంది. ఈరోజు 3వ రోజు దాదాపు 60% విగ్రహాలు వస్తున్నాయి. 5, 7, 9, 11 మిగతా విగ్రహాలు కూడా అన్ని 11 రోజుల లోపల ఈ సరస్సులో నిమజ్జనానికి రాబోతున్నాయి. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అధికారులతో కలిసి వినాయక నిమజ్జన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఒక 23 సంవత్సరాలుగా ఈ ఏర్పాట్లో మేము కమిటీ తరఫున మేము ఏర్పాటు చేస్తాం. దీనికి మొదట్లో దాదాపు మేము ఒక 5 మంది సభ్యులు మాత్రమే ఒక ఎద్దుల బండి పెట్టుకొని చేసినటువంటి కార్యక్రమం ఈరోజు ఒక తిరుపతి పండుగగా మారిపోయింది. ఇదన్నిటికీ ఆ వినాయకుడి ఆశీర్వాదంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కూడా ఉందని భావిస్తున్నాం. మొత్తం మీద దాదాపుగా 23 సంవత్సరాల నుంచి కూడా ప్రధానంగా ఈ విఘ్నేశ్వర స్వామికి సంబంధించినటువంటి నిమజ్జన కంటిన్యూ అవుతుంది. అయితే ఈసారి మాత్రం పెద్ద ఎత్తున తిరుపతి నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా నగరం పూర్తిగా ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వస్తున్నాయి. ఇవాళ 3వ రోజు, దాదాపుగా 11వ రోజు వరకు కూడా ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. నిమజ్జనానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భారీ క్రేన్ల ఏర్పాటుతో పాటు అంటే ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకుని ఇవన్నీ కూడా గణేష్ నిమజ్జనానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా కమిటీ సభ్యులు కావచ్చు, లేదంటే తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. పోలీసులు కూడా గట్టి బందోబస్తు కావచ్చు, గట్టి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. తిరుపతి నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఇవన్నీ కూడా చూడడానికి. ఓవర్ టు స్టూడియో.